నా పేరు జయసింహారెడ్డి. నేను వైఎస్ఆర్సీపీ రాయచోటి జిల్లా అధికార ప్రతినిధిని. ఈరోజు మన మీటింగ్ ఏమనగా సూపర్ సిక్స్ల గురించి మాట్లాడుకుందాం. మనం కొన్ని అయ్యా సూపర్ సిక్స్లు ఎప్పుడు అమలు చేస్తారంటే వాళ్ళు తాగడబోతులు, వీళ్ళు తిరుగుబోతులు, జగన్ అట్లా చేసినాడు, ఈ స్కామ్ ప్రతి నెల పోయిన నెల వచ్చేసి ఒక స్కీమ్ ఎత్తిరి, ఈ నెల మళ్ళీ ఇంకొకటి సూపర్ సిక్స్ అమలు చేయండి రా స్వామి అంటే ఏదో ఒకటి డైవర్ట్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరంగా వస్తున్నాయా మీరు అధికారంలోకి వచ్చి ఏమన్నా చేశారంటే ఒకటి లేదు. చెప్పుకునేదానికన్నా సిలిండర్లు 3 అంటే ఒక సిలిండర్ ఏంటి కనీసం సంవత్సరం అయిపోతా ఉంది. ఈ బడ్జెట్లో మీరు ఎంత కేటాయించినారు? మన బడ్జెట్ సమావేశంలో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మీడియా విధంగా. ఏం కేటాయించినారు మీరు? సిలిండర్ల సూపర్ సిక్స్లో ఆ సూపర్ సిక్స్ల గురించి అందరూ అనుకుంటున్నారు. అవి కాకుండా పక్కన పెడితే మచ్చకు 4 చెప్తా. ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైంది, వసతి దీవెన ఏమైంది, వాహన మిత్ర ఏమైంది, సబ్సిడీలు ఏమైనాయి? 15,000 కాదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 15,000, మేము 20,000 ఇస్తామని రైతుల కంటే ఏనయ్యా మీరు ఇచ్చింది? ఏ రోజు ఇచ్చినారు మీరు? దాని గురించి ఏమన్నా మాట్లాడితే డైవర్ట్ పాలిటిక్స్. మీరు మీరు ఏందో అభివృద్ధి చూపించండి రా నాయన అంటే డైవర్ట్ డైవర్ట్ డైవర్ట్. ఎంతసేపు అవేనా? ఒకటైనా నిజాలు చెప్పడా? చంద్రబాబు నాయుడు గారు మీకు నిజాలు చెప్తే ఏమన్నా తలకాయ పగిలిపోతే ఏమన్నా మీకు ఏమన్నా శాపం ఉందా ఎట్లా? దాని గురించి మీరు మాట్లాడండి అయ్యా. సూపర్ సిక్స్ గురించి సూపర్ సిక్స్లు పోయా పోనీ అవి కాకుండా 100కు పైన మీరు హామీలు ఇచ్చినారు. ఒక్క హామీ నెరవేర్చినారా? ఒక పెన్షన్ ఏమైనా ఎక్స్ట్రా ఇచ్చినారా? ఒక రోడ్డు ఏమైనా ఎక్స్ట్రా చేసినారా? పోనీ పైప్ లైన్ ఏమైనా ఇచ్చినారు? ఉండేదాన్ని మీరు తరలించుకుపోతా ఉన్నారు. అభివృద్ధి వైపు నడిపించండి అంటే ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధిలో మైనస్లో ఉంది. ఈ మధ్యకాలంలో మీడియా ద్వారా నేను ఒకటి న్యూస్ చూసినాను. ఏమంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ టాప్ 1లో టాప్ 2లో ఉండేసి అభివృద్ధి కార్యక్రమంలో అని మెన్షన్ చేసినారు. అదే అభివృద్ధి కార్యక్రమం కరెక్ట్. కాకపోతే ఈ క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి. క్రైమ్స్లో కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు మీరు? ఎంత దారుణంగా ఉందో తెలుసా? చిన్న స్థాయి కార్యకర్తల నుండి నాయకుల వరకు కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసి ఎంత హింసిస్తున్నారో తెలుసా? ఒకసారి దానివల్ల ఎంత నష్టం ఉందో కూడా మీరు ఆలోచించినారా? లోకల్గా మేము ఒక గ్రామంలోనూ ఒక మండలంలోనూ మేము తిరుగుతూ ఉంటాము. పాత కక్షలు పెట్టుకొనేసి దాని ద్వారా కేసులు పెట్టేసి దౌర్జన్యాలు చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అమౌంట్ లాక్కోవడం. ఏం సార్ రెడ్ బుక్ అవసరమా? రెడ్ బుక్ వల్ల ఎంత నష్టం వస్తుందో తెలుస్తుందా? ప్రజలు డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఒకసారి ఆలోచించి మీరు అభివృద్ధి గురించి ఆలోచించాలి. ఈ రెడ్ బుక్ పక్కన పెట్టేసి డెవలప్మెంట్ ఆలోచించండి. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని పథకాలు, 1 కాదు 2 కాదు దాదాపు 30 పథకాలు పెట్టారు. 30 పథకాలు ప్రజలకు అందుబాటులో డైరెక్ట్గా వచ్చినాయి. మీరు పెట్టిన 6 పథకాలు కనీసం ఒక పథకమన్నా నిరూపించండి. డెవలప్మెంట్ ఫస్ట్ గురించి ఆలోచించి ఈ హింసలు హింసాకాండాలు మానేసి మీరు ప్రజలు దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను. మొన్న పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చి ముస్లిం సమాజాన్ని తీవ్రంగా అన్యాయం పాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందువల్ల ముస్లిం సమాజానికి ఇంత వ్యతిరేకంగా ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. మీకు మొన్నటి ఎలక్షన్లో ముస్లిమ్స్ ఎంతమంది ఓట్లు వేశారో, మీకు అనుకూలంగా ఓటు వేసినా కూడా వేసింటే కదా ఈరోజు ఇంత మీకు మెజార్టీ వచ్చింది. అయినా కూడా మీరు ముస్లింలకు గతంలో కూడా ఇదే విధంగా 2002లో గుజరాత్ అల్లర్ల కేసులో అప్పుడు కూడా ఇదే విధంగా 42 ఎంపీలు ఉంటే ఎన్డీఏ గవర్నమెంట్ మీరు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి అప్పుడు గుజరాత్లో మరణ హోమం సృష్టిస్తున్నా కూడా నేను ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వానికి మద్దతు విరమించుకుంటానని చెప్పలేకపోయినా మీరు అదే విధంగా ఈరోజు వక్ఫ్ బోర్డుకు ముస్లింలకు అన్యాయం జరిగిపోతుంది. అయినా కూడా ఈరోజు మీ మద్దతుతో సెంట్రల్ గవర్నమెంట్లో ప్రభుత్వం ఏర్పడింది. నేను ఈ బిల్లుకు నేను మద్దతు ఇవ్వను అని అంటే ముస్లింలు మీకు ఎంతో విధంగా ఆదరించేవాళ్ళు. కాకపోతే చాలా అన్యాయం చేశారు. మీరు ముస్లింలకు చాలా అన్యాయం చేశారు. ఎందుకు మీ ముస్లింస్ మీకు ఏం అన్యాయం చేశామని మేము వేడుకుంటున్నాం. అది కాక మళ్ళా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో మన ముఖ్యమంత్రి గారు విప్ జారీ చేసి మన ఎంపీలందరూ మన రాజ్యసభ సభ్యులందరూ ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. అయినా కూడా మీరు డైవర్ట్ పాలిటిక్స్ సృష్టించి ఏదో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ద్వారా. దయవుంచి ఇప్పటికైనా మార్చుకోండి. అప్పుడు గోత్రా అల్లర్ల కేసులో 10 సంవత్సరాలు మీరు అధికారం దూరం అయిపోయినారు. ఈ ఇన్సిడెంట్స్ తో మీకు 20 సంవత్సరాల అధికారం రాకుండా ముస్లిం సమాజం చేస్తుందని మరి విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.
భారతదేశ చరిత్రలోనే కనివెరగని ఇదిలో మన బీసీలకు 50% జగన్ ప్రభుత్వం కల్పించింది. నేతన్నలకు నేస్తం లేదు, మహిళలకు చేయూత లేదు. ఈ ప్రభుత్వం రిజర్వేషన్ స్థానిక ఎలక్షన్లో గత ప్రభుత్వం బాగా చేసిందని చేస్తున్నాం. పోయిన గవర్నమెంట్లో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. 56 కార్పొరేషన్లు ఇస్తూ చేయూత చేనేతలకు 24,000 ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ప్రతి ఒక్కరికి చేయూతతో 18,750 రూపాయలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. దాంట్లో ఏ ఒక్క హామీ కూడా రిజర్వేషన్లో 50% ఇచ్చిన ఘనత కూడా మా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఈ ఒక్క దాంట్లో మీరు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మీరు పోయిన దాంట్లో మీరు బీసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చినారు, ఎవరెవరికి ఇచ్చినారు, ఎక్కడ ఇచ్చినారు, అంతా మీ అనుకున్న కోవట్లకి ఇచ్చుకున్నారు. మీరు మాకేమి ఇచ్చినారు? మీరు మా ద్వారకన్నా 5 సంవత్సరాలలో ఎండనక వాననక చెప్పులు లేకుండా ఉత్తకాలతో మా తాలూకంతా 5 రౌండ్లు వేసినాడు. మొన్న మా దేవచెరువు పంచాయతీలో గొర్రెలు ప్రమాదవశాత్తు కాలిపోతే డైరెక్ట్ అటుకొచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తారు మీరు. మాకు అధికారం లేదు, ఏమీ లేదు. మా ఆయన సొంత నిధులతో వచ్చి కనిపించేసి పలకరించేసి పోతే దాన్ని కూడా మీరు రాజకీయం చేస్తారు. మా బీసీలకు మీరు ఏం చేస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఏమి చేయలేరు. మీరు చేసేది కాక మమ్మల్ని భయపెట్టిస్తారు. మీరు ఏమీ ప్రభుత్వం ఉంది, రెడ్ బుక్ అది ఇది ఏమిటికి భయపడం, రెడ్ బుక్కి భయపడము. మీకు హెచ్చరిస్తున్నాం, ఈ పథకాలు మీరు చెప్పిన సూపర్ 6 అమలు చేయండి అని. మీరు చేయలేరు కదా. మా పైన మీరు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తే మేము ఊరుకునేది లేదు, ఏమిటికి మేము భయపడేది లేదు. ఇది హెచ్చరిస్తున్నాం. ఈ పథకాలు బీసీలకు మీరు న్యాయం చేస్తారా చేయరా?